మనం అయితే ఇప్పుడు ఈ ట్రాపికల్ గార్డెన్ దగ్గర ఉన్నాం అనమాట. చూడండి ఎలా ఉందో ఇదంతా ఎంట్రన్స్. ట్రక్స్ చాలా పెద్ద పెద్ద ట్రక్స్ ఉన్నాయి ఇక్కడ, మామూలుగా లేవు ఈ ట్రక్స్. ఇప్పుడు మనం కార్స్ మ్యూజియంలో అయితే ఉన్నాం అనమాట. ఇది మొత్తం కార్స్ మ్యూజియం. చూడండి కార్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ అంతా. ఇదిగోండి ఇది మాన్స్టర్ ట్రక్, చూసారా ఎంత పెద్దగా ఉందో, ఫోర్డ్ది. ఇదేమో ఇది టైర్ చూడండి ఎట్లుందో, ఇది డిఫరెంట్ ట్రక్. ఇదేమో చిన్న ట్రక్ ఉంది, చూడండి ఎట్లుందో. యూట్యూబ్ ఈ కార్ ఏమో కారు, ఇదే నాకు నచ్చిన కార్ అన్నమాట. ఫోర్డ్ మస్టాంగ్ షెల్బీ ఎడిషన్, మామూలుగా లేదు. ఇది నిసాన్ జీటీఆర్. ఈ కార్స్ చూసి కదా ట్రక్స్, చూడండి అట్లా. ఈ ట్రక్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది హమ్మర్. ఇది మిలిటరీ వెహికల్. ఇది బెంజ్ ట్రక్. ఈ ట్రక్ చూడండి ఎంత ఉందో, మామూలుగా లేదు ఈ ట్రక్. ఇది టొయోటా వాడిది, ఇది ఫోర్డ్ వాడిది. ఈ కార్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది చెవర్లెట్. ఇది చూసిరా లోటస్ అంట, లోటస్ బ్రాండ్ కార్ ఇది. పటాయా చూడండి భలే ఉంది ఈ కార్, మాత్రం చాలా బాగుంది. ఇది గోల్డ్ కలర్లో ఉంది. ఇది కేటీఎం మోడల్, రీసెంట్గా వచ్చింది అనుకుంటా. ఇవన్నీ క్యాక్టస్ చెట్లు అన్నమాట, రకరకాల క్యాక్టస్ చెట్లు ఉన్నాయి. ఇది ఒకటి, ఇంకా ఇది ఉంది, ఇది ముళ్ళు పుచ్చుకుంటున్నాయి, పుచ్చుకుంటున్నాయి అలా చేయి పెట్టి, అబ్బో పుచ్చుకుంటున్నాయి. కూర్చోనా, నువ్వు కూర్చో. సో ఐ లవ్ కొంచెం పటాయా ఏదో ఉంది ఇక్కడ. ఇవి అన్నమాట అన్ని రకాల క్యాక్టస్ చెట్లు, ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి చూసారుగా. సో ఈ ప్లేస్ మొత్తం 500 acres ఉందన్నమాట. మనం ఫాస్ట్గా వెళ్తే కానీ అన్నీ కవర్ అవ్వవు మనకి. సో మనకు కుదిరినన్ని ప్లేసెస్ మ్యాక్సిమం తొందరగా కవర్ చేసుకోవాలి మనం. ఇది ఎలిఫెంట్ పార్క్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇవే అన్నమాట ఎలిఫెంట్ పార్క్. ఇక చూడండి ఎలిఫెంట్స్ ఉంటుంది, చూసారు ఉంటుంది ఎలిఫెంట్. టచ్ చేసి బటర్ఫ్లై హిల్ అంట, చాలా బాగుంది పైన. వాటర్ ఫాల్ ఉంది అక్కడ.
చాలా పెద్దది ఈ ప్లేస్. 100 acres అంటే చూసుకోండి. ఇంకా మనం ఎన్ని రోజులు తిరిగితే అవుతుందో 500 acres మొత్తం తిరగాలంటే. ఇందాక మనం వచ్చేటప్పుడు ఇక్కడ ఒక పార్క్ ఉందన్నమాట. ఇంకా తినేసి వచ్చి చూద్దామని ఆగాము. వెళ్ళి ఇప్పుడు ఆ పార్క్ చూద్దాం ఎట్లుందో. ఏంటో ఉన్నాయి ఇవన్నీ, ఏంటో బాల్స్, ఇవన్నీ బొమ్మలు, ఐస్ క్రీమ్ షాపు. ఐస్ క్రీమ్. సో ఇదే అనమాట నేను ఇందాక చెప్పిన పార్క్. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందని పార్క్. అబ్బా 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 అబ్బా, చూసారా అసలు ఇక్కడ ఎట్లుందో ఇదంతా? చాలా బాగుంది. పైకి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందా, పైనుంచి చూద్దాం వ్యూ. మనం పైకి వచ్చేసినాం. పైనుంచి ఇట్లా ఉందన్నమాట వ్యూ. వాటర్లా పడుతుంది, చాలా స్ప్రింకిల్స్ పడుతుంది. ఇవి ఉన్నాయి కదా, వీటిలో నుంచి వాటర్ పడుతుంది అన్నమాట. చాలా లైట్. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది, కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా, అవి వాటర్ పడుతున్నాయి చెట్లకి. ఇదిగోండి పైనుంచి వ్యూ ఇట్లుంటుంది. ఇక్కడేమో క్యాక్టస్ ఉన్నాయి చెట్లు. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఈ క్యాక్టస్ చెట్లు ఏమో. ఇక్కడ అన్ని హార్ట్ షేప్లో ఉన్నాయి ఈ ప్లేస్ అంతా. ఇట్లా వాటర్ పడుతుంటే ఆ ఫ్యాన్స్ ద్వారా మొత్తం అన్నిటికీ వెళ్ళి పడుతున్నాయి అన్నమాట వాటర్. అంటే ఇప్పుడు ఈ పైన ఉన్న వాటికి వాటర్ పోయడం కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే పైప్ లైన్ చేస్తారు. సో అలా వాటర్ వస్తాయి, అన్నిటికీ వాటర్ వెళ్ళేలా ఇక్కడ ఫ్యాన్ పెట్టారు పెద్దది. ఆ వాటర్ అన్నీ వీటికి పడతాయి అన్నమాట. ఇంకా వీళ్ళు రోజు వాటరింగ్ చేసే అవసరం లేకుండా ఈ సిస్టమ్ బిల్డ్ చేశారు ఇక్కడ, బాగుంది. ఇంకా ఇక్కడ ఉన్నారు మన వాళ్ళంతా. లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద డైనింగ్ హాల్ ఉంది. ఇవన్నీ బాగానే ఉంది ఇంకేదంతా. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్దాం మనం. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్స్ అవుతున్నాయి అన్నమాట, చూసారు కదా. ఇట్లా పైన ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు ఎలిఫెంట్స్ని. ఇక్కడ కూడా ఇక్కడ పెద్ద ట్రంక్స్తో ఉంది ఒక ఎలిఫెంట్. చూసేసి వెళ్దాం మనం. చాలా పెద్దగా ఉన్నాయి దీని ట్రంక్స్, వైట్గా పెద్దగా. ఇక్కడ
ఇక్కడ వెళ్ళొచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇంట్రంతో. ఇట్లా డ్యాన్స్ చేస్తుంది చూడండి, చాలా పెద్దగా ఉంది ఈ ఎలిఫెంట్ అయితే. ట్రంక్స్ కానీ అదంతా. సో మనం చెప్పాం కదా ఇంతకుముందే థాయిలాండ్లో వినాయకుడిని పూజిస్తారని. సో ఇక్కడ అంతే వినాయకుడి విగ్రహం ఉంది చూడండి. ఇదిగో చూడండి వినాయకుడి విగ్రహం ఇక్కడ చూసారు కదా, చాలా బాగుంది. అంతా డిఫరెంట్గా ఉందన్నమాట మొత్తం ప్లేస్ అంతా. ఇక్కడ ఏవో రథాలు ఉన్నాయి, డోంట్ టచ్ అన్నారు. చాలా పెద్ద డ్రమ్ ఉంది ఇక్కడ. చూడండి అసలు అక్కడ ఒక ఎలిఫెంట్ది విగ్రహం ఉంది, క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఇదైతే. వేరే లెవెల్లో ఉంది ఎలిఫెంట్ బొమ్మ. అసలు ఇంత పెద్ద ఎలిఫెంట్ ఎప్పుడన్నా చూసిరా? చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఈ ఎలిఫెంట్. చూసారుగా ట్రంక్ చూడండి, ఇదేమో ట్రంక్. ఇక్కడ నుంచి అంత పెద్ద ఎలిఫెంట్. ఇక్కడ కూర్చోవచ్చు అనుకుంటాం మనం. అబ్బా ఇక్కడ కూర్చున్నాం కాబట్టి. అబ్బా ఇది ట్రంక్. ఏమని రాసిందంటే crawl under the belly of an elephant for good luck and happiness అని ఉంది. Thai people believe that elephants represents prosperity, grandeur and greatness. They believe if anyone can crawl under the belly of an elephant and pray it will give good strength. అంటే ఈ ఎలిఫెంట్ కింద నుంచి మనం పాకితే మనకంతా గుడ్ లక్ జరుగుతుందంట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామంట ఎలిఫెంట్ షో చూడడానికి. ఇట్లా టికెట్ చూపించాలి వీళ్ళకి. సో ఇక్కడ అనమాట షో జరిగేది, ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఈ రెడ్ సీట్స్ మధ్యలో అనమాట. మనం తర్వాత వచ్చి కూర్చున్నాం ఇక్కడ నుంచి మంచి తీయచ్చు వీడియో. ప్రణీత్ కల్లా గారు ఎలా ఉన్నారు? Hi, I'm fine. What about you, Oma? Today we are exploring in Thailand in Pattaya. Okay. Today we are ఏం coming. చూడడానికి వచ్చారు? Today we are coming to Pattaya from Right. Thailand. A Thailand traditional program. Okay. Here we can play. This is a theater. Okay. This is a whole theater. Okay. We see Thailand history and all. We How see is the here. ping pong show? क्या बहन छोड़ ये गान मार बहन छोड़ मैं को दिमाग चढ़ गया बहन छोड़ हाँ भाई पिंग पोंग शो लेडी बॉय लेडी गाय टुक टुक 150 250 850 A B C this lady boy
ఇప్పుడు మనం ఎలిఫెంట్ షో చూడడానికి వచ్చాం అనమాట, లైవ్ ఎలిఫెంట్ షో. ఇవి ఎట్లా చేస్తే ఏందని చూడాలి. ఇది చిన్న ఎలిఫెంట్. సో ఇప్పుడు మనం ఎలిఫెంట్ షోలో అయితే ఉన్నాం అనమాట. ఏంటంటే లైవ్ ఎలిఫెంట్స్, చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, వాటితో షో చేద్దాం. సో ఇప్పుడే ఎలిఫెంట్ షో స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారు ఎలిఫెంట్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎలిఫెంట్స్తో యాక్టివిటీస్ చేపిస్తారు అనమాట. చూద్దాం ఏం యాక్టివిటీస్ చేపిస్తారు అనేది. భలే ట్రైన్ చేసి రైడ్. బెలూన్స్ కొడుతుంది అనుకుంటా. ఎలిఫెంట్ కొట్టింది బెలూన్. దానికి అక్కడ పెడుతున్నారు తొండంకి. ఆ తొండంతో కొడుతుంది అది ఎగ్జాక్ట్గా. బెలూన్స్ కొడుతుంది చూడండి. మళ్ళీ తగులుతుంది అసలు. ఇప్పుడు ఈ ఎలిఫెంట్ మిస్ అయింది.
స్టడీ గో. దీనికి దాని పోటీ అన్నమాట, ఇప్పుడు ఏది ఎక్కువ కొడుతుందని. షేట్, ఇది ఓడిపోయింది. ఇంకా లాస్ట్ 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఏది గెలుస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇది పోయింది, చూడాలి ఏమైంది. మిస్. చూద్దాం. కొట్టు కొట్టింది. అసలు కొట్టట్లేదు. రైట్ సైడ్ ఎలిఫెంట్ సరిగ్గా కొట్టట్లేదు. ఇది అన్నమాట గెలిచింది, లాస్ట్కి విన్ అయింది ఇదే. ఇప్పుడు వచ్చి డ్యాన్స్ చేస్తుంది చూడండి. ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంది ఇది. ఇది లూజ్ అయింది. మీరు ఎప్పుడైనా ఎలిఫెంట్స్ డ్రాయింగ్ చూసారా? సో ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా ఎలిఫెంట్ డ్రా చేయడం. ఎట్లా చేస్తాయి చూద్దాం. టీషర్ట్ పైన డ్రా చేస్తున్నాయి అవి. టీషర్ట్స్ కొనుక్కొచ్చేమో. వీటికి ఎంత టాలెంట్ ఎక్కడదిరా బాబు. డ్రాయింగ్ చేస్తుంది. టీషర్ట్ పైన ఏంది, పెయింటింగ్ బై ఎలిఫెంట్. దీన్ని డ్రాయింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ చూడండి ఎంత బాగా వేసిందో అది డ్రాయింగ్. ఇలా డబ్బులు ఇస్తే తీసుకుంటారు. ఓకే అయిపోయింది, పెయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తారు. కొనుక్కోవచ్చు అనుకుంటా మనం. సో 300 బాధ అంట టీషర్ట్. ఇదన్నమాట ఇప్పుడు ఇంకోటి వచ్చేస్తుంది, ఎలిఫెంట్ బాల్ వేస్తుంది చూద్దాం. బాస్కెట్ బాల్ విత్ ఎలిఫెంట్స్. పడింది, బాల్ పడింది. పడుకున్నారనమాట ఇక్కడ. సో ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు. ఏమవద్దు. ఇప్పుడు వీళ్ళు పడుకొని ఉన్నారు, వీళ్ళ మీద నుంచి వెళ్తుంది అనుకుంటా ఎలిఫెంట్. అదిగోండి చూడండి, వీళ్ళ పైనుంచి ఎలిఫెంట్ వస్తుంది. అక్కడ మధ్యలో పడుకుంది మా ఫ్రెండే అనమాట. వీళ్ళ మీద నుంచి ఎలిఫెంట్ వస్తుంది. ఇంకా చాలా మంది వస్తున్నారు పడుకొని. ఏ దినియా
కొడుతుందా చూడండి ఇంత పెద్దగా ఉంది అసలు